గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో అయితే ఈ గుడులకు సంబంధించిన దాడులు భయంకరంగా జరుగుతున్నాయి. మొన్న ఈ ఓల్డ్ సిటీలో కూడా గుడిని మీద దాడి జరుగుడు, ఆ తర్వాత అక్కడే చెల్లా మీద కూడా ఈ వీళ్ళందరూ కోపోద్రిక్తులై చెల్లాని కూడా ధ్వంసం చేయడం, ఇది కొంత ఉద్రిక్తతకైతే దారి తీసింది. చాలామంది పోయి ఆందోళన కూడా చేసిండ్రు. ఆ రోజు మళ్ళీ జగ్నేకి రాత్ కూడా ఉండే, పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసిండ్రు. కానీ ఫ్రీక్వెంట్లీ ఇట్లా గుళ్ళ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రాజా యాదవ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, గుళ్ళ మీద దాడులు మనసు చివుక్కుమంటది ఎవరికైనా సరే, కానీ ఫ్రీక్వెంట్లీ చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి సార్. ఏంటి రీజన్ ఏంటి సార్, ఎందుకు ఇట్లా? ఇవాళ వీళ్ళు గుళ్ళ మీద దాడులు ఈనాటి కావు, అనేక ఇప్పుడు రామాలయం ధ్వంసం చేసిరి, కృష్ణుని మీద మసీదు కట్టిరి, అనేక మసీదులు ఇవాళ గుళ్ళ మీద. మా 1000 స్తంభాల గుడి పక్కపొంటి మొత్తం ముస్లిమ్సే ఉంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే ఈ దండయాత్ర, విదేశీ దండయాత్రలు వాళ్ళు మా దేవుణ్ణి ఏమనకుండి మేము మతం మారుతామని మారి, మా దేవుని జోలికి రాకుండి మేము మతం మారుతాం ఇట్లా మారిళ్ళు. ఇటువంటి సంస్కృతి ఇట్లనే. ఎందుకంటే ఎక్కడి నుంచో ముస్లిమ్స్ రాలే ఇక్కడికి, ఇక్కడ భయానకమైన వాతావరణాన్ని సృష్టించి మతాంతీకరణ చేసుకున్నారు. కానీ గుళ్ళ మీద నాటి నుంచి నేటి వరకు కూడా ధ్వంసం చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య. ఇక్కడున్న ముస్లిం సమాజం ఏదైతే ఉన్నదో, అంటే యావత్ ముస్లిం సమాజం ఇటువంటి చేయదు. అక్కడక్కడ కోతి మూకలు ఉంటాయి, కోతి మూకలతోనే వీళ్ళందరికీ కూడా బదనాన్ని తెత్తాను. వీళ్ళందరూ జాగరూకులై, వీళ్ళందరూ కూడా ఈ సమాజంలో చెడు ఎవరు చేసినా వాళ్ళను దొరికిపుచ్చుకొని పట్టించి ఇవ్వాల్సిన అవసరం సమాజం మీద ఉన్నది. ఇది ముస్లిం సమాజం మీద. హిందువులు కూడా అనైక్యత, హిందూ అనైక్యత నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నదమ్మా, నాటి నుంచి నేటి వరకు కూడా ఉన్నది. మాకేందిలే అని ఏడనుకుంటుంది సార్, మాకేందిలే అని అంత పెద్ద ఆందోళన చేస్తున్నది. ఇంకా గట్టిగా ఉండాలి. ఏకైక హిందూ రాష్ట్రం, హిందూ దేశం ఇదొక్కటే. ముస్లింలకు అనేక రాజ్యాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు అనేక రాజ్యాలు ఉన్నాయి. ఈ ఉన్నొక్క దేశాన్ని కూడా ఈ విధంగా కానిస్తే ఎట్లా? రాబోయే రోజులు ఇట్లాంటి రోజులు ఉన్నాయి. రాబోయే రోజులలో హిందూ సమాజం కూడా మేల్కొని ఇటువంటి దౌర్జన్యాలను ఎదుర్కోవాల్సిన రోజులు వచ్చినాయి. కాబట్టి ఈనాటి యువతరం అసలే ఓపిక ఉండదు. ఖచ్చితంగా దీనికి పరిష్కారం దొరుకుతుంది. అదే సార్, అంటే గుడి మీద దాడి జరగంగానే మళ్ళా హిందువులు వెళ్ళి వాళ్ళ గుడిల మీద, వాళ్ళ మసీదుల మీద దాడి చేసుడు, ఇది ఏమైతుంది? ఏ దాడి అయినా మంచిది కాదు. మొట్టమొదటి దాడి చేసినందుకు మంచిది కాదు, వెనక సీటు దాడి చేసినందుకు అంతకంటే మంచిది కాదు. హిందూ సమాజం అంతా ఏకమై దాడులు కాదు, మనం పునరుద్ధరించుకోవాలి, మన బలాన్ని నిరూపించుకోవాలి. మన బలాన్ని ఎవడైతే కాపాడుతాడో వాడిని గెలిపించుకోవాలి, వాడినే గెలిపించుకోవాలి. ఇంకోని చేతికి కత్తిచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? స్వాతంత్రం వచ్చిన కాంచి 60 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. ఇంకా మత కళాలు అట్లే ఉన్నాయి. ముస్లిం మత పెద్దలను పిలిచి ఇది తప్పు, ఇక్కడ ఇది ఎవరు జరుగుతుంది, ఆ దుర్మార్గులను శిక్షించాలి. అందుకనే సోయి తెచ్చుకోవాలని నా విజ్ఞప్తి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.